భర్తకి కాఫీ ఇస్తున్నందుకు ఎంత సంతోషపడుతున్నావు? ఓ భార్య భర్తకి దూరంగా ఉంటున్నందుకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించావా? మీరెవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థమైంది. అవని గురించే కదా? అర్థమైందన్నావు కదా, మళ్ళీ అడగడం ఎందుకు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. అంటే జరిగిన వాటన్నిటికీ అవనియే కారణం తప్ప నీ తప్పేం లేదని చెప్తున్నావా? ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చింది జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకోవడానికి కాదు. ఈ రోజు మన షష్ఠి పూర్తి రోజు. అందరం కలిసి ఆనందంగా ఉండాలనుకున్నామండి. దయచేసి ఆ పాత విషయాలు ఏమి ఇప్పుడు మాట్లాడండి. కాఫీ తీసుకోండి. అమ్మా, మీ ఇద్దరిని చాలా రోజులైందమ్మా. మీరిద్దరూ ఇలా సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక. మీరిద్దరూ ఇలా కలిసి ఉంటే ప్రతిరోజు షష్ఠి పూర్తి వేడుకలాగే ఉంటుంది. అది మా అందరికీ సంక్రాంతి పండుగలా ఉంటుంది. మీరు వచ్చారన్న ఆనందంతో అమ్మ మీకోసం కాఫీ చేసి తీసుకొస్తే నువ్వు తాగావా అని మీరు అమ్మని అడగలేదన్నా. సంతోషం అనేది పంచుకుంటే పెరుగుతుందంటారు కదా, అలాంటప్పుడు అమ్మిచ్చిన కాఫీని మీరిద్దరు పంచుకుని తాగితే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అమ్మ కూడా రండి. అమ్మ, నువ్వు అడగాలి కదా.